మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి గురించి, శివరాత్రి యొక్క ప్రత్యేకత గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు వంజారామి శెట్టి గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. మ్యామ్, అయితే మహాశివరాత్రి రోజు చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా, అసలు ఈ ఉపవాసాలు అనేది ఎందుకు చేస్తుంటారు? శివరాత్రి ఉపవాసము అంటే మన మీద మనము కంట్రోల్ తెచ్చుకోవడం. బేసిక్గా ఏంటంటే ఉపవాసాలు ఎందుకుంటాం పండగలకి కానీ వేరే వాటికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనము అన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి, నిద్ర మీద, ఆకలి మీద ఎప్పుడైతే కంట్రోల్ తెచ్చుకుంటామో మనం ఏదైనా సాధించగలుగుతాం. అది ఒకటి. రెండోది, సైంటిఫిక్గా చూసుకుంటే ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మన బాడీ క్లెన్స్ అవుతుంది, డీటాక్స్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి రకరకాల. రెండిటికి ఆధ్యాత్మికంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా 2 ఈక్వల్గా వాటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే శివరాత్రి ప్రత్యేకత చాలా ఉంది. శివరాత్రి రోజు ఎందుకంటే అందరికీ స్టోరీ చాలామందికి తెలిసే ఉంటుంది. అసలు మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము అని ఫస్ట్ థింగ్, చాలామంది చాలా రకాల స్టోరీస్ ఉంటాయి. కొంతమందికి తెలియదు. శివరాత్రి ఒక వ్రతం లాగా చేసుకుంటాం అది. ఓకే, సో ఆ రోజు ఎందుకు చేసుకుంటాం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ శివరాత్రి అంటే ఆ రోజు మనకి పరమశివుడు గరళాన్ని మింగేసిన రోజు ఆ రోజు. అయితే ఏమవుతుంది అంటే సముద్ర మథనం చేసేటప్పుడు ఫస్ట్ అందరికి తెలిసిందే గరళం వస్తుంది. ఆ గరళం కాలకూటం అది తీసుకెళ్ళి దేవతలందరూ తీసుకెళ్ళి ఎవరు తాగుతారు, లేకపోతే మొత్తం అంతా ఏమీ ఉండదు, ఇంకా మొత్తం మన యూనివర్సే మిగలదు. కాబట్టి ఆ విషయాన్ని తీసుకెళ్ళి శివుడికి ఇచ్చినప్పుడు పరమశివుడు అది తాగేసి ఆయన గొంతులో అలా ఆపేశారు ఆ రోజు. సో అది ఆయన అలా తాగేసిన తర్వాత మనం మూవీస్లో చూపించినట్టు, లేకపోతే ఇంకో చాలా మంది ఏమంటారంటే ఆయన శివుడు కాబట్టి, పరమశివుడు కాబట్టి ఆయన అలాగా ఆ గరళాన్ని గొంతులో ఆపేశాడు. సో అలాగే బ్లూ కలర్లో అయిపోయింది వరకే తెలుసు. కానీ అది కాలకూట విషయం కాబట్టి నేను చదివిన కొన్ని బుక్స్ ప్రకారంగా ఏంటంటే అమ్మవారి వైపు చూస్తాడంట ఆయన. ఈ విషయం తాగేస్తున్నాను, మరి అమ్మవారు కదా ఉంటారు కదా, తన భర్త కదా, ఆమె ఇలా అంటదంట, ఏం కాదు నేను చూసుకుంటానని చెప్తుందంట ఆవిడ. సో నేను ఈ మధ్యలో కొన్ని బుక్స్ చదువుతున్నాను. సో దాంట్లో ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. బట్ ఇది చాలా బ్యూటిఫుల్ గా నెరేట్ చేశారనమాట ఆ పోయిట్. అలా చేసిన తర్వాత ఆయన అది తాగేసిన తర్వాత ఆయన గొంతులో ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత ఆయన పడిపోతారు. ఎందుకంటే అది తట్టుకోలేక ఇక్కడ ఆపేసిన ఆయన జస్ట్ అలా మూర్చిపోయి అలాగా విషం అంత పవర్ఫుల్ గా ఉంటది అనమాట. అది అయ్యగానే అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న దేవతలు అందరూ ఆ మంట చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ విషము వేడి లోపల టూ మచ్ ఆఫ్ హీట్, మంట అవన్నీ తట్టుకోలేకపోతూ ఉంటే కంటిన్యూస్ గా శివుడికి అభిషేకాలు అవుతూ ఉంటాయి అనమాట. నీళ్లు, పాలు అవన్నీ పోస్తూ ఉంటారు. అవి పోస్తున్నప్పుడు ఆయన కొంచెం ఉపశమనం కలుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్ గా అలాగా ఎప్పుడు ఆయన మధ్యరాత్రి 12 గంటల ఆ టైంలో అప్పుడు అలర్ట్ అవుతాడు అనమాట. ఆయన శివుడు లేస్తారు అప్పుడు. ఈ గరళం తాగేసిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక 12 గంటల ఆ టైంలో మిడ్ నైట్లో ఆయన అప్పుడు అవేక్ అయిపోతారు అనమాట. కంప్లీట్గా ఆ పవర్ అంతా తగ్గిపోయి, ఆ పాయిజన్ పవర్ అంతా తగ్గిపోయి, ఆ కాలకూట విషం పవర్ తగ్గిపోయి ఆయన లేచిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవతలందరూ ఆయనకు అన్ని అభిషేకాలు అవి చేసి పూజలు అవి చేస్తారు. అదే యాక్చువల్గా శివరాత్రి వెనకాల ఉన్న స్టోరీ. ఓకే, అయితే ఈ రోజు శివరాత్రి రోజు దేవాలయాల్లో ఎటువంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి అంటారు? మామూలుగా అభిషేకాలే, అభిషేక ప్రియుడు. ఎందుకంటే అభిషేకం ఇప్పటి నుంచి మొదలైంది అనమాట. ఈ శివరాత్రి ఎప్పుడైతే కాలకూటం తాగేసిన తర్వాత దేవతలందరూ ఆయనకి అభిషేకాలు మొదలు పెట్టారో అప్పటి నుంచి ఈ అభిషేకాలు, దేవాలయాల్లో అభిషేకాలు అనేవి యాక్చువల్గా అంతే. ఆయన చాలా సింపుల్, ఉత్తి నీళ్లతోటి అభిషేకం చేసినా సరిపోతుంది. కాకపోతే అందరూ పాలతోటి, పంచామృతాలతోటి. అయితే ఏంటంటే అభిషేకాలు చేయడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. పెరుగుతో చేస్తే మనకి ఆర్థికంగా బాగుంటుందని, తేనెతో చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుందని, పంచామృతాలతో చేస్తే అన్ని రకాలుగా బాగుంటది అని చెప్పి అలా ఒక్కొక్క దాంతో అలాగా అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. శివాలయాల్లో కూడా అంతే. అయితే ఏంటంటే శివాలయాల్లో కానీ ఎక్కడ చూసుకున్నా ఈ శివరాత్రి రోజు మనము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. చాలా మందికి శివరాత్రి ఉదయాన్నే లేస్తారు, గుడికి వెళ్తారు, అక్కడ అభిషేకం చేసుకుంటారు, వచ్చేస్తారు.
ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉంటారు, ఉండలేని వాళ్ళు ఉండరు. దాని తర్వాత వాళ్ళ రొటీన్ ఫాలో అవ్వకపోతా ఉంటారు. కాకపోతే కొంతమంది ఈ పద్ధతి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఎట్లా ప్రాపర్‌గా శివరాత్రిని ఎలా జరుపుకోవాలని తెలిసిన వాళ్ళు చేసే విధానం ఏదైతే ఉంటదో, అది చాలా చక్కగా చేస్తారనమాట. ఉదయాన నార్మల్‌గా ఇంట్లో మీ దీపారాధన అవి చేసేస్తారు. చేసేసి ఆ రోజంతా ఉపవాసం మీద ఉంటారు శివరాత్రి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 15వ తారీఖున శివరాత్రి ఉంది కదా! 14 రోజు సాయంత్రం 6 గంటలకల్లా భోజనం చేసేసి, సన్‌సెట్ కంటే ముందు, సూర్యాస్తమయానికంటే ముందు మీరు భోజనం ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వాళ్ళు 14th రోజు ఫిబ్రవరి 14th రోజు నైట్ అంటే శివరాత్రి ఒక రోజు ముందు సూర్యాస్తమయం లోపలే తినేసి దాని తర్వాత ఏమీ భోజనం ఉండదింకా వాళ్ళకి. భోజనం లేకుండా తర్వాత రోజు మార్నింగే లేసి బేసిక్ పూజ అవన్నీ చేసుకున్న తర్వాత ఇక ఆ రోజంతా ఉపవాసం ఉంటారు వాళ్ళు. అయితే ఉపవాసాల్లో కూడా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. అది మాట్లాడదాం మనం. ఆ రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత ఇక్కడ ఏం చెప్తారంటే 4 జాములు పూజ చేస్తారు శివుడికి. 4 జాములు. ఓకే. ఆ 4 జాములు ఏంటి? నార్త్‌లో ప్రహార్ అంటారు. మనం జాములు అంటాము. అది సాయంత్రం అంటే టైమింగ్స్ ఉంటాయి. మన క్యాలెండర్ ప్రకారం ఆ 4 జాములు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ టైంలో పూజ చేస్తే, ఆ టైంలో భగవంతుడికి అభిషేకాలు చేస్తే మనకెంతో పుణ్యం దక్కుతది. అండ్ మనం చేసే పూజలకి ఫలితం దక్కుతది. అదే విధంగా మనలో ఉన్న రకరకాల ఇల్ ఇంటెన్షన్స్ అంటాము. మనకెన్నో ఉంటాయి కదా! మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. అవన్నిటిని మనం కంట్రోల్ చేయడానికి ఈ 4 జాముల పూజ మనకి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ జాములు ఏంటి అన్నది మనం చెప్తాను నేను మళ్ళీ. అయితే ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? నియమాలు అంటే ఎవరైతే శివరాత్రి వ్రతం చేసుకోవాలనుకుంటున్నారో, శివరాత్రి పూజ నిష్టగా చేసుకోవాలనుకుంటున్నారో, ఆ రోజు ఉదయాన్నే స్నానాలు అవి చేసుకొని పూజలు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఉపవాసాలు ఒకటి ఏంటంటే ఉపవాసాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది సడన్‌గా డిసైడ్ చేసేసుకుంటారు. ఇప్పటిదాకా ఎప్పుడు ఉపవాసం ఉండాలో నేను ఈరోజు సడన్‌గా ఉపవాసం ఉంటాను అనేసి కటిక ఉపవాసం ఉంటే నెక్స్ట్ డే చాలా సిక్ అయిపోతా ఉంటారు చాలామంది. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి నెక్స్ట్ డే కల్లా వాళ్ళకి ఎసిడిటీ, బ్లోటింగ్ ఇట్లాంటివన్నీ వచ్చేస్తా ఉంటాయి కదా! సో, ఉపవాసంలో ఏంటి అంటే ఒకటి కొంచెం మైల్డ్‌గా లైక్ పళ్ళు, పాలు అట్లాంటివి తీసుకొని ఉండొచ్చు. రెండోది మొత్తం నిర్జల అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండొచ్చు. ఓకే. ఇట్లా 2. మూడో రకం ఏంటంటే చాలామంది ఆరోగ్య సమస్యలు, ప్రెగ్నెంట్ వుమెన్, చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లా తోస్తే అలా చేసుకోవచ్చు వాళ్ళు. ఓకేనా. ఉండాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం. బట్ నేనైతే సజెస్ట్ చేయను ప్రెగ్నెంట్ వుమెన్ వాళ్ళందరూ ఉపవాసం ఉండక్కర్లేదు. చక్కగా పూజ చేసుకోండి. మీ రొటీన్‌లో మీరు ఉండవచ్చు. ఓకే. అయితే ఇక్కడ ఒక చిన్న సజెషన్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం ఉపవాసాలు చేద్దాం అనుకుంటున్నారో, ఉపవాసాలు అలవాటు చేసుకుందాం అనుకుంటున్నారో, సడన్‌గా ఉపవాసం పెట్టేయకుండా బాడీ కూడా తట్టుకోలేదు కదా! మనకి నెక్స్ట్ డే డల్ అయిపోతారు, డీహైడ్రేట్ అయిపోతారు. ఇంక 3 తలకాయ నొప్పి వచ్చేస్తది ఫస్ట్. చాలా మందికి ఉపవాసం ఉండగానే ఫస్ట్ హెడేక్ వచ్చేస్తా ఉంటది. అయితే అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఆల్కలైన్ ఫుడ్ దొరుకుతది. మనకు అరటిపళ్ళు, పుచ్చకాయలు, బొప్పాయికాయ ఇట్లాంటివన్నమాట. ఓకే. కొబ్బరి నీళ్ళు ఇవన్నీ ఆల్కలైన్ డైట్ అంటాం. సగ్గుబియ్యము ఇవన్నీ మనకి అసిడిటీ రాకుండా ఆల్కలైన్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫుడ్. సో, ఇట్లాంటివి తీసుకుంటూ మీరు ఉపవాసం మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. శివరాత్రికి ఉపవాసం ఉండాలి అని ఎప్పుడైనా డిసైడ్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే నెలలో ఒకసారి వచ్చే మహాశివరాత్రులకైనా కానీ లేదా ఏకాదశులకో ఏదో ఒక రోజు ఉపవాసం ప్రాక్టీస్ చేసుకుంటూ శివరాత్రి వరకు ఉండగలిగితే మీకు ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి హ్యాపీగా ఉపవాసం అంటే ఏంటి అంటే మన ఆకలి మీద మనం కంట్రోల్ తెచ్చుకుంటున్నాం. బేసికలీ మన సెన్సెస్ మీద మనం కంట్రోల్ తెచ్చుకుంటున్నాం. ఆ కంట్రోల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాధన బాగుంటది. మనం చేసే పూజలు మీద కాన్సన్ట్రేషన్ బాగుంటది. ఓకే. అందుకని బేసిక్‌గా ఉపవాసాలు చేస్తా ఉంటాం అన్నమాట. ఓకే. అయితే మ్యామ్ శివుడికి బిల్వపత్రం సమర్పిస్తారు కదా! అసలు ఎందుకు సమర్పిస్తారంటారు? ఒక పురాణం ప్రకారం ఏంటంటే స్వయాన అమ్మవారు పార్వతీదేవి తపస్సు చేసి ఆ వృక్షాన్ని సృష్టించిందని చెప్తారనమాట. త్రిమూర్తి స్వరూపమైన బిల్వపత్రం. అది ఎవరికైనా పూజ విష్ణువు కూడా ప్రీతికరమే, శివుడికి కూడా ప్రీతికరమే. కాబట్టి శివుడికి ఈ బిల్వాలతోటి పూజ చేస్తారు. అయితే ఇంకా చిన్న చిన్న స్టోరీస్ అట్లా చదువుతూ ఉంటే ఒక దొంగ ఎక్కడి నుంచో పారిపోయి ఎక్కడో దొంగతనం చేసి పారిపోయి ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు. బిల్వపత్రం చెట్టు మీద. ఆ బిల్వపత్రం చెట్టు కిందే ఒక శివలింగం ఉంటదన్నమాట. రైట్ అంతా ఆ చెట్టు మీద కూర్చుంటాడు.
సో ఆ కూర్చునే ప్రాసెస్లో ఆ చెట్టు అటు ఇటు కదిలి అతని చేతిలో నుంచి కొన్ని బిల్వపత్రాలు వచ్చి ఆ శివలింగం మీద పడతాయి అన్నమాట. ఉమ్, ఆ పడినందుకు కాను ఏం చెప్తారంటే అతను చేసిన అప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోయి ఉమ్, అతను మోక్షం పొందుతాడని ఒక స్టోరీ. సో ఓకే. అంత పవిత్రమైన బిల్వపత్రం కాబట్టి మనం చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి. మనం తెలిసి తెలవక ఉమ్, ఓకే అప్పటిదాకా తెలవక చేసేసాము. ఒక్కసారి బిల్వపత్రాలతో పూజించిన తర్వాత ఉమ్, ఇంకా మళ్ళీ ఎటువంటి తప్పులు చేయము అని చేయము. శివుడి దగ్గర ప్రార్థించి ఒక సన్మార్గంలో నడిస్తే చాలా చాలా బాగుంటుంది బాగుంటుందండి. అనమాట. ఓకే. అయితే శివరాత్రి రోజు శివ దర్శనం మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొస్తుందంటారు? శివరాత్రి రోజు శివ దర్శనం కంటే కూడా ఉమ్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశంతోటి భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు. అవును. అవునా? ఉమ్, ఆ! నిజంగా అంటే భక్తితోటి చేస్తే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భగవంతుడు మనం ఏమనుకుంటామంటే ఆయనకు తెలుసు మనకేమివ్వాలో. ఉమ్, ఓకే. ఫస్ట్ మనం భగవంతుడికి మనల్ని మనము సమర్పించుకోవాలి. అంటే ఎటువంటి కోరికలు, ఎటువంటి మైండ్‌లో ఏ దురుద్దేశాలు లేకుండా, ఏది లేకుండా ముందు అక్కడికి మనం పూజలు కానీ, మన ధ్యానం గానీ, పూజ అంటే పెద్ద ప్రాసెస్‌లు, నోరు తిరగని మంత్రాలు అవన్నీ చదవక్కర్లేదు. ఉమ్, ఫస్ట్ ప్యూరిటీ. ఓకే. అంటే భగవంతుడికి కేటాయించే సమయం ఏదైతే ఉంటదో, అది ఫస్ట్ ఆయనకిచ్చేయాలి. ఫస్ట్ డిసిప్లిన్ అక్కడ స్టార్ట్ అవుతది. నేను ఉదయాన్నే 6 గంటలకి ప్రతిరోజు శివారాధన చేసుకుంటాను. ఒక దీపారాధన, శివారాధన చేసుకుంటానంటే, మీరు ఆ టైంకి ఫిక్స్ అయిపోవాలి. చాలామంది నాకు టైం ఉన్నప్పుడు చేస్తాలే దేవుడే గదా! ఏం చేయడు అని అంటా ఉంటారు. చాలామంది విషయాల్లో నేను చూస్తా దేవుడే గదా! ఎప్పుడైనా చేయొచ్చు. దేవుడొచ్చి చెప్పాడా? ఈ టైంలో చేయమని, ఆ టైంలో ఉమ్, చేయమని. సో, మనకెలాగైతే అన్నీ టైమ్ టు టైమ్ ఉండాలో, భగవంతుడికి కూడా అన్నీ టైమ్ టు టైమే ఉండాలి కదా! ఉమ్, సో, ఆయన అవును. పవర్‌ఫుల్ టైమ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఉమ్, సో, ఫస్ట్ మీరు ఆ కమిట్మెంట్ అందరికీ ఏంటంటే, ఆ కమిట్మెంట్ ఉండాలి. ఉమ్, దాని తర్వాత తప్పకుండా మందిరానికో లేపోతే వీలు కానోళ్ళు ఇంట్లో గూడా శివ అభిషేకం అవి చేసుకోవచ్చు. మందిరానికెళ్ళి డెఫినెట్‌గా అక్కడ అభిషేకాలు అవి చేసుకుంటే మనకి భగవంతుడి ఆశీర్వాదం ఉంటది. అంతే పాపాలు తొలగిపోతాయి అంటే, ఉమ్. మనం చేసిన పాపాల ఇంటెన్సిటీ ఎంతో మనకు తెలీదు కాబట్టి అవును. చేసుకుంటే ఉమ్, ప్రాబబ్లీ ఆ ప్రాసెస్‌లో మనకేంటంటే భగవంతుడినెళ్లి ప్రార్థించి, ఆ శివాలయంలో కూర్చొని కాసేపు భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ, అభిషేకాలవి చూసి, అక్కడ శివనామ స్మరణ చేసుకుంటే, మనలో ఏదైనా ఒక మంచి మార్పు డెఫినెట్‌గా రావడానికి అవకాశాలు ఉంటుంది. ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు గుడికెళ్ళే అవకాశం ఉండదు. ఉమ్, అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో శివలింగాలు కూడా ఉండవు. ఉమ్, సో, శివరాత్రి రోజు ప్రత్యేకించి ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా ఈ ఆప్షన్స్ లేవు, శివలింగం లేదు ఇంట్లో అన్నప్పుడు ఏం పర్వాలేదు. మామూలుగా ఫోటో ఉంటే గూడా, ఆ ఫోటో ముందు కూర్చొని మీరు భగవంతుడికి చిన్న భగవంతుడి. తమలపాకులో కొన్ని అలా పాలు, కాస్త నీళ్లు అట్లా వేసుకుంటూ ఉమ్, మీరు సాక్షాత్ ఆ పరమశివుడికి అభిషేకం చేస్తున్నానని మనసులో ధ్యానం అనుకుని అట్లా చేయొచ్చు. లేదు అంటే పుట్టమన్ను తెచ్చుకొని ఉమ్, చాలామంది భయపడిపోతా ఉంటారు. శివలింగం ఇంట్లో పెట్టుకోవాలంటే రోజు అభిషేకాలు చేయాలి. సో, డెఫినెట్‌గా శివలింగం ఇంట్లో ఉంటే ప్రతిరోజు అభిషేకాలు చేయాల్సిందే. ఎంతో ఉమ్, నీళ్లు పెద్ద పెద్ద అభిషేకాలు గూడా అక్కర్లే. ఒక చెంబుడు నీళ్ళైతే పొయ్యాలి. కాస్త విభూది పెట్టాలి. ఇంకొంచెం ప్రసాదం ఏదైనా పెట్టాలి. అలా ఉమ్, ఖచ్చితంగా చేయాల్సిందే. చేయాలి. సో, అలా వీలు కాని వాళ్ళు, గుడులకి ఎళ్ళలేని వాళ్ళు, ఇంట్లో గూడా శివలింగాలు లేని వాళ్ళు పుట్టమన్నుతోటి చిన్న శివలింగం చేసుకొని ఉమ్, దానికి మీరు అభిషేకాలు చేయొచ్చు. అయితే ఓకే. పుట్టమన్నుతోటి అభిషేకం చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా ఏదో ఇలా నీళ్ళు కలిపేసి ఒక డిజైన్ చేసేసి నీళ్ళు పోస్తే కరిగిపోతది. అవును. కాబట్టి ఏంటంటే పుట్టమన్నుతోటి ఎవరైతే ఇంట్లో ఏం పర్వాలేదు ఎవరైనా చేసుకోవచ్చు పుట్టమన్నుతోటి. అభిషేకం శివలింగం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ పుట్టమన్నులో ఏం చేస్తారంటే కొంచెము కొన్ని చుక్కల ఆవు పాలు, ఉమ్, కొంచెం నెయ్యి ఏస్తే అది కొంచెం గట్టి పడతది. గట్టిగా. మామూలుగా పాదరసం ఏస్తారనమాట. ఉమ్, మెర్క్యూరీ ఉమ్, షాప్స్‌లో దొరుకుతది. చిన్న పాదరసం అది కొంచెం ఏస్తే అది గట్టి పడతదనమాట. ఉమ్, ఈ 3 కలిపి మీరు మంచిగా శివలింగం చేసి అప్పుడు మీరు అభిషేకం. అభిషేకాలు చేసినా శివలింగం అలా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. ఓకే. చక్కగా ఏమి అంటే వీడిపోతూ ఉంటది నార్మల్‌గా. సో, ఉమ్, ఇది పుట్టమన్నుతోటి శివలింగం చేసే ప్రొసీజర్. అయితే మీరెప్పుడైతే అందులో పాదరసం కలుపుతున్నారో మీ చేతిలో గోల్డ్ ఏదైనా ఉంటే తీసేయండి. ఎందుకంటే తెల్లబడిపోతది బంగారం అనమాట ఓకే. పాదరసంతోటి. కాబట్టి ఇదొక్కటే చిన్న నియమం ఇట్లా చేసి ఉమ్, ఆ శివలింగాన్ని ఒక తమలపాకు మీద అలా పెట్టి కొంచెం కొంచెం నీళ్లు, పాలు, పంచామృతాలు అభిషేకం చేసి ఉమ్, విభూది అవన్నీ పెట్టి బిల్వపత్ర అర్చన చేసుకొని మీరు శివాష్టోత్రం చదువుకుంటే
పెట్టుకుంటే ఉమ్. సింపుల్ గా మీ శివరాత్రి హ్యాపీగా జరిగిపోతుంది. జరిగిపోతుంది. అయితే ఇందాక అన్నారు కదా మనం టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఉమ్, దేవుళ్ళకి కూడా అని. ఉమ్. అయితే 12 పూజ చేస్తారు కదా, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ టైంలోనే ఎందుకు ఆ, చేయాలంటారు? మధ్యరాత్రి 12 గంటలకి మధ్యరాత్రి, అవును. నిశ్చిత కాలం. ఓకే. ఉమ్, అయితే అప్పుడు ఏమంటారంటే శివరాత్రి రోజు మన కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా, ఉమ్, శక్తి మన అంటే గ్రహాలు శక్తి కానీ అవన్నీ చాలా different గా ఉంటాయి. కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అదే కాకుండా మన బాడీలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో upward గా ఉంటుంది అనమాట. ఉమ్, చాలా చాలా ఎనర్జీ చాలా హై లెవెల్లో ఉంటుంది ఈవెన్ మనకు కూడా. ఉమ్, అందుకని శివరాత్రి రోజు శివ ఆరాధన చేసేటప్పుడు మనం ఎప్పుడు నిటారుగా కూర్చో అంటే స్పైన్ స్ట్రైట్ గా పెట్టి కూర్చోవాలన్నమాట, మన ఓకే. ప్రాణశక్తి బాగా ఫ్లో అవ్వడానికి. ఉమ్, అది ఒకటి. దాని తర్వాత మధ్యరాత్రిలో చేసే పూజలు నేను ఇందాక ఒక స్టోరీ చెప్పాను కదా. ఉమ్, ఆ ఆ టైంలో లింగోద్భవన అంటారు. ఆ ఉమ్, టైంలో చేస్తే గనక చాలా ఆ టైంలో ఉన్న సైలెన్స్ ఏదైతే ఉంటుందో సైలెంట్ గా ఉంటది కదా, మధ్యరాత్రి ఎక్కడ అవును. ఏమి నాయిస్ ఉండదు. ఆ టైంలో మనం చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అండ్ ఆ టైంలో మన కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్ లోని ఎనర్జీస్ కూడా చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఉమ్, ఓకే. అండ్ మనకు కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఉమ్, కాబట్టి ఆ టైంలో మనము చేసే పూజ చాలా చాలా పవర్ఫుల్. అయితే నిశితకాలం పూజ కొంచెం టైమే ఉంటదన్నమాట. ఉమ్, అయితే నేను ఇందాక 4 జాముల పూజ చెప్పాను కదా, ఆ 4 జాముల మధ్యలో ఒక దాంట్లో ఈ మిడ్ నైట్ పూజ అంటే 12 to 1 మధ్యలో ఉమ్, ఒక 49 నిమిషాలు 50 నిమిషాలు అట్లా ఉంటది. అయితే ఈ టైంలో క్యాలెండర్‌లో చూస్తే మీకు అర్థమైపోతది. బట్ నేను చెప్తాను ఏ టైంలో చేయాలి పూజ. ఉమ్, ఆ టైంలో చేసే పూజలు మీరు మిగతా శివరాత్రి రోజంతా ఎన్ని అభిషేకాలు చేసినా చేయకపోయినా ఈ మధ్యరాత్రి 12 నిషిద్ధకాల పూజ ఏదైతే ఉందో అది చాలా చాలా పవర్‌ఫుల్. అది గనక చేసుకుంటే మనలో గూడా చైతన్యం అంటే ఒకలాంటి డివైన్ బ్లెస్సింగ్ మనకి ఉమ్. ఉంటది. మన సంవత్సరంలో 12 శివరాత్రులు ఉండగా మహాశివరాత్రి రోజే ఎందుకు అత్యంత ఇంపార్టెంట్ అయినది అంటారు? మహాశివరాత్రి రోజే ఈ గరళాన్ని పరమశివుడు ఉమ్, ఆ రోజే ఆయన కంఠంలో నిలుపుకున్నాడు. ఆ రోజే ఆ గరళాన్ని తాగాడు కాబట్టి ఆ రోజు అయిన ఏదైతే దేవతలకి రాక్షసులకి మధ్య అయిన ఇది మొత్తం ఏదైతే ఉందో ప్రాసెస్ ఉమ్, ఈ సముద్ర మథనం చేసేటప్పుడు కానీ ఆ గరళాన్ని పరమశివుడు తాగిన తర్వాత ఆయన తట్టుకోలేక కాసేపు ఆయన స్పృహలో ఉండడు. ఉమ్, ఆ స్పృహలో ఉండరు కాబట్టి అప్పుడు ఆయనకి చేసే అభిషేకాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఉమ్, అప్పుడు ఆయన ఈ నిశీతకాలం ఏదైతే మధ్యరాత్రి ఏదైతే ఉంటుందో అప్పుడు ఆయన మెలకు మెల్క్. వస్తుంది అనమాట ఆయనకి. ఓకే. అప్పుడు ఆయన లెగుస్తారు, కళ్ళు తెరుస్తారు. ఉమ్, తెరిచిన తర్వాత ఇంకా దాని తర్వాత ఆయన లేచినందుకు గాను ఆయన అంత పెద్ద ప్రమాదం కదా మరి, ఉమ్, డెఫినెట్ గా అవును. అంత గరళాన్ని తాగిన తర్వాత ఆయన ఎంతో పెయిన్ గో త్రూ అయ్యారు. అది పెద్ద ఈజీ ప్రాసెస్ ఏం కాదు మనం అనుకుంటాం. అంటే స్టోరీస్ లో సాంగ్స్ ఉమ్, లో వింటా ఉంటే గరళాన్ని తాగేశారు ఆయన ఇక్కడ నింపుకున్నారు అంటూ ఉంటాం, కానీ అంత కాలకూటాన్ని ఆయన తాగి ఆయన అలాగా నిలబడ్డారు. అది తాగేసి మన ప్రపంచం కోసం యూనివర్స్ కోసం ఆయన తాగి అందరిని కాపాడడం కోసం. సో అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తారనమాట ఆ మధ్యరాత్రి టైంలో లేసినందుకు. అప్పుడు దాని తర్వాత మిగతా అభిషేకాలు పూజలు ఆయనకి పెద్ద పెద్ద భజనలు అవన్నీ ఉమ్, చేస్తారు కాబట్టి ఈ రోజు అంత అంత ప్రత్యేకత ప్రత్యేకత అనమాట. అండ్ ఉంటుంది. దాని తర్వాత అదే రోజు పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికి కూడా పెళ్లి జరిగింది అని కూడా అంటారనమాట. చాలా ఉమ్, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలా ఉంటది. ఆ రోజు ఈయన గరళాన్ని తాగేశారని ఉంటది. గరళాన్ని తాగి ఆయన లేచారు. దాని తర్వాత పార్వతీ పరమేశ్వరుల వివాహం కూడా, పార్వతీ కళ్యాణం కూడా అదే రోజు జరిగింది. ఆ రాత్రి 12 గంటల మిడ్ నైట్ టైంలో జరిగింది కాబట్టి ఆ టైంలో పూజలు చేస్తే అమ్మవారికి అమ్మవారికి. శక్తి ఇద్దరికి, ఉమ్, ఓకే, శివశక్తి ఇద్దరికి ఆ పూజలు దక్కుతాయని అంటారు. దక్కుతాయని. ఓకే. అయితే మ్యామ్ శివుడికి అభిషేకం జరుగుతుంది కదా, దాంట్లో మనం ఏ పదార్థాలు వాడతారు? ఓకే. శివాభిషేకము ఉమ్, మామూలుగా అయితే ఓన్లీ మంచినీళ్ళతోటే చేస్తారు. ఉమ్, ఓకే. గంగాజలం అంటాము. అందులో ఒక బిల్వం వేసి అభిషేకం చేస్తే అభిషేకం. సరిపోతుంది. దాని తర్వాత ఏంటంటే పంచామృతాలు చేస్తారు, ఉమ్, పళ్ళరసాలతో చేస్తారు. అంటే ఇవన్నీ తర్వాత తర్వాత అసలు మామూలుగా శివాభిషేకం అంటే పాలు, పంచామృతము, నీళ్లు, తేనె వీటితోటే అంతే. అంతకు మించి చాలా మంది చాలా. ఏవేవో చేస్తా ఉన్నారు ఈ మధ్య. అంటే ఉమ్, వాళ్ళ వాళ్ళ భగవంతుడి మీద వాళ్ళ భక్తి చూపించుకునే ప్రాసెస్ లో ఉమ్, అన్ని రకాల అభిషేకాలు చేస్తా ఉన్నారు. బట్ ఇంపార్టెంట్ గా చేయాల్సింది ఏంటంటే పాలతోటి తేనెతోటి
పెరుగుతోటి, మంచినీళ్ళతోటి, నెయ్యి, మ్మ్. పంచదార మంచిదా. ఇవైతే సరిపోతాయి. కొబ్బరి ఓకే. నీళ్ళు. ఓకే. అలాగే ఉపవాసంతో పాటు జాగారం గూడా ఉంటారు కదా! ఈ జాగారం ప్రాసెస్ ఎలా ఉండాలి అసలు? అంటే చాలామంది జాగారం ఉంటూ సినిమాలు చూసుకుంటూ ఉండడం, ఏదో ఒకటి చేస్తుంటారు. సో, ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ముందు ఏంటంటే ఫస్ట్ ఉపవాసం ఉండడానికి రీజన్ ఏంటి అంటే మనం మన ఫుడ్ మీద మన కంట్రోల్, మన కంట్రోల్. సెన్సెస్‌ని మనం కంట్రోల్ చేస్తున్నాం కదా! హ్మ్. నిద్ర మీద కూడా కంట్రోల్ తెచ్చుకోగలిగితే హ్మ్. మనం మన జీవితంలో ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్ ఉండాలి. ఆఫ్‌కోర్స్ ఆరోగ్యపరంగా చూసుకోవాలంటే ప్రతిరోజు నిద్రపోవాలి. 8 అవర్స్ నిద్ర అవసరము మనుషులకి ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. బట్ కొన్ని సార్లు మన మీద మనకి నిగ్రహం అవసరం చాలా. హ్మ్. అంటే మన పవర్ ఏంటో మనం తెలుసుకునే ప్రాసెస్‌లో ఈ ఉపవాసాలు, ఈ జాగారాలు చాలా పనిచేస్తాయన్నమాట. నేనెంత నిగ్రహంగా ఉండగలుగుతాను, నా మీద నేనెంత కంట్రోల్డ్‌గా ఉండగలుగుతాను. హ్మ్. ఫుడ్ మీద గానీ, నిద్ర మీద గానీ ఆ రోజు ఆ కంట్రోల్ ఉంటే చాలామంది ఏంటంటే శివరాత్రి జాగారం అన్నది చాలా డిఫరెంట్‌గా చేస్తా ఉంటారు. కొంతమంది ఎవరి విధానాలు ఆళ్ళకుంటాయి. కాకపోతే ఏంటంటే బయట సినిమాలు ప్లే చేసే ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద హ్మ్. బ్యానర్స్ ఏసి, స్క్రీన్స్ అవును. ఏసి కొంతమంది కార్డ్స్ ఆడేస్తా ఉంటారు. లేకపోతే ఏదో సెకండ్ షో సెకండ్ సినిమాలు చూస్తా ఉంటారు. అవును. శివరాత్రి జాగారం అంటే ఇవన్నీ కాదసల. నేను వీడియో మొదట్లో మనము ఈ 4 జాముల పూజ అన్నాం కదా! హ్మ్. ఈ 4 జాముల పూజ ఏదైతే ఉంటదో సాయంకాలం 6:00కి అట్లా స్టార్ట్ అవుతది. దాని హ్మ్. టైమింగ్స్ నేను మీకు చెప్తాను. ఓకేమా? సో, ఈ 4 జాముల పూజ అంటే జాగారము ఎందుకు చేస్తారన్నది ఇప్పుడు నేను ఈ టైమింగ్ చెప్తే మనకర్థమవుతది. హ్మ్. మొదటి జాము ఎందుకంటే ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు కాబట్టి, హ్మ్. ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం మామూలుగా స్నానాలవి మళ్ళీ స్నానం ఒకసారి చేసుకొని ఈసారి అంటే ఫిబ్రవరి 15, 2026లో మొదటి జాము పూజ ఎప్పుడు చేయాలంటే సాయంత్రం 6:11 నిమిషాల నుంచి 9:23 రాత్రి 9:23 వరకు ఈ టైంలో శివుడికి ఒత్తి మంచినీళ్ళతోటి అభిషేకం. ఓకే. ఓకే. ఈ టైంలో ఈ పూజ. రెండో జాము ఎప్పుడు మొదలవుతదంటే రాత్రి 9:23 నిమిషాల నుంచి 12:35 వరకు ఈ టైంలో రెండో జాము పూజ. ఎందుకంటే ఈ 4 జాముల పూజ చాలా చాలా పవర్‌ఫుల్ అన్నమాట. హ్మ్. 4 సార్లు చేయలేకపోయినా ఒక్కసారి చేస్తే చాలా చాలా మంచిది. మంచిది. ఈ 4 సార్లు ఏ టైంలో ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటది అంటే నేను చెప్పాను కదా! నిశితకాల పూజ. హ్మ్. మిడ్‌నైట్ పూజ. ఓకే. సో, రెండో జాము 9:23 నుంచి 12:35 వరకు ఈ టైంలో మీరు పెరుగుతోటి, మంచినీళ్ళతోటి హ్మ్. బా శివుడికి అభిషేకం చేయండి. మూడో జాము పూజ ఎప్పుడు మొదలవుతదంటే 12:35 నుంచి హ్మ్. అంటే మిడ్‌నైట్ 16 ఆల్‌మోస్ట్ 16థ్ మిడ్‌నైట్ అదే 15థ్ మిడ్‌నైట్ 12:35 నుంచి 3:47 16థ్ ఎర్లీ మార్నింగ్ వరకు ఈ మూడో జాము పూజ. ఈ టైంలో పరమశివుడికి నెయ్యితోటి, మంచినీళ్ళతోటి అభిషేకం శ్రేష్టం అన్నమాట. ఓకే. ఎప్పుడు అభిషేకం చేసినా ఒక బిల్వపత్రం శివలింగం మీద ఉంచేలాగా చూసుకోండి. నాలుగో జాము పూజ ఉదయం అంటే 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్. ఓకే. హ్మ్. 3:47 నుంచి 6:59 లోపు. ఈ టైంలో హ్మ్. ఏదైనా కాన్సెప్ట్ చూజ్ చేసుకొని ఈ టైంలో మళ్ళీ పంచామృత అభిషేకము, మంచినీళ్ళు ఇవన్నీ హ్మ్. చేసి అప్పుడు మీరు మిగతా మీ డే ఏదైతే ఉంటదో ఉపవాసం బ్రేక్ చేస్తారు కదా! ఆ టైం ఎప్పుడంటే 7 గంటలు మార్నింగ్ నుంచి సాయంత్రం 3 గంటల వరకు మీరెప్పుడైనా మీ ఫాస్టింగ్ బ్రేక్ ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చన్నట్టు. చేయొచ్చు. ఉపవాసాన్ని హ్మ్. విరమించుకుంటారు కదా! అది ఈ టైం అన్నమాట. అయితే నిశిత కాలం పూజ ఏదైతే పవర్‌ఫుల్ టైం ఏదైతే ఉంటదో లింగోద్భవం అంటారు. ఆ టైం ఎప్పుడంటే మిడ్‌నైట్ 12:09 నుంచి 1 గంట వరకు అంటే 51 నిమిషాలు ఉంటుంది ఈసారి. హ్మ్. 1 ప్రిసైజ్‌గా చెప్పాలంటే హ్మ్. 1 గంట 1 నిమిషం వరకు. ఈ టైం 51 నిమిషాల టైం ఏదైతే ఉంటదో అతి పవర్‌ఫుల్ టైం అన్నమాట. ఈ టైంలో గనక మీరు ఆరాధన చేసి శివాభిషేకాలు, జాగారము, భజనలు మీరేమైతే చేయాలనుకుంటున్నారో హ్మ్. అవన్నీ ఈ టైంలో చేసి మీ మనసులో ఉన్న కోరికలు భగవంతుడి దగ్గర కూర్చొని కంప్లీట్‌గా మిమ్మల్ని మీరు భగవంతుడికి సరెండర్ చేసేసి మీ మనసులో ఉన్న కోరికలన్నీ భగవంతుడి దగ్గర కూర్చొని ఆయనని ధ్యానిస్తూ, ఆయన పూజలు చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మనం తెలిసి తెలవక చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి ఆ భోలా శంకరుడు ఆయన తప్పకుండా మనకి వరం ఇస్తాడనమాట. కాబట్టి ఈ టైంని కొంచెం ఫాలో అవుతే మనకి బేసిక్‌గా శివరాత్రి రోజు మనకొకటి ఉపవాసం, హ్మ్. ఈ 4 ఇంకా జాముల జాము. పూజ, హ్మ్. నిశీతికాల పూజ,
జాగారం. ఈ మ్మ్. 4 చాలా చాలా ఇంపార్టెంట్ ఏ శివరాత్రికైనా. ఓకే. ఓకే. అయితే జాగారం ఎందుకంటే ఇప్పుడు ఈ పూజలు అన్ని జాములు పూజ చేస్తుంటే చాలా చాలా మీకు ఈ సంవత్సరం అంతా బ్లెస్సింగ్. ఓకే. ఓకే. ప్రత్యేకించి ఎవరికైతే ఎల్నాటి శని నడుస్తుందో, జాతకాలలో రకరకాల ఇబ్బందులు మ్మ్. ఏది ఉన్నా కానీ ఈ శివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ పూజా విధానాన్ని ఫాలో అవ్వగలిగితే మనం మ్మ్. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సినిమాలు, ప్యాకాట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇవన్నీ కాకుండా ఆ ఒక్క రోజు మనం భగవంతుడికి ఇవ్వగలిగితే అంతకు మించిన పుణ్యం ఇంక లేదు. అలాగే మ్యామ్, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.